మిత్రులారా, మీకు ఒకటి చదివి వినిపించి నా ఉపన్యాసాన్ని మొదలు పెట్టడం సందర్భోచితంగా ఉంటుందనిపించింది. ఎందుకంటే మనం మేధో రంగంలో ఉండే వాళ్ళం గనక, 10 మందికి రేపు చెప్పవలసిన వాళ్ళం గనక, ఏది పడితే అది, ఏది నోటికొస్తే దాన్ని మాట్లాడడం మన చేత కాదు. అట్లా మాట్లాడకూడదు కూడా, సంస్కారం కూడా కాదని. అందుకోసమే సమాజంలో వివిధ సందర్భాలలో వస్తున్న మార్పులన్నిటినీ చాలా జాగ్రత్తగా పరిశీలించి వాటికి స్పందిస్తూ సమాజానికి దిశానిర్దేశం చేస్తూ ఉంటాం. బుద్ధిజీవులుగా తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, జేబులో పెన్నున్న వాళ్ళం, మనం మౌనంగా ఉన్న చోట సమాజం స్తబ్దతకి గురవుతుంది. మనం మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడకపోతే చరిత్ర మన మీద అనేక ప్రశ్నల్ని ఎక్కుపెడతాయి. ఇవాళ మాట్లాడవలసిన సందర్భం వచ్చింది. ఆ సందర్భం ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్లో రాజ్యాంగాన్ని మార్చేయాలి అనే ఒక ప్రకటన చేశారు. ఇది మీ అందరికీ తెలుసు. చంద్రశేఖరరావు గారు ఏ సందర్భంలో, ఎందుకు, ఏ రాజకీయ అవసరాల కోసం ఆ ప్రకటన చేశాడనే విషయం లోతుల్లోకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఒక ప్రకటన వచ్చిన తర్వాత, ఒక రాజకీయ నాయకుడు ప్రకటన వచ్చిన తర్వాత ఆ ప్రకటనను సమర్థిస్తూ వచ్చిన విషయాల మీద మనం చర్చిస్తే బాగుంటుంది. ఆ ప్రకటనను సమర్థిస్తూ టీవీలలో, వార్తాపత్రికలలో వ్యాసాలుగా, టీవీలలో చర్చలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇది ప్రమాదం. చంద్రశేఖరరావు గారు చాలా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే, మన అనుభవంలో ఉన్న విషయమే. దాని గురించి నా బాధ లేదు, దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు. కానీ నా బాధల్లో, సమస్యల్లో ఎక్కడ ఉంది అంటే, మేధో రంగం అనుకునే కొందరు, మేధావులుగా గుర్తింపు పొందిన కొందరు పేపర్లలో రాస్తున్న వ్యాసాలను బట్టి నా భయం. మనందరం భయపడవలసింది అక్కడ. ఒక ప్రాతిపాదికన అక్కడ రూపొందిస్తున్నారు వాళ్ళు. టీవీలలో జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, ఇవి భయాందోళనకి గురి చేస్తున్నాయి మన సమాజాన్ని. వాళ్ళు వేటిని ఆధారం చేసుకొని రాస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే, విరివిగా వాళ్ళు ప్రస్తావిస్తున్న ఒక విషయం ఉన్నది. ఆ విషయం ఏమిటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1953 సెప్టెంబర్ 2వ తారీఖున రాజ్యసభలో ఒక ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆ రాజ్యసభలో ఇచ్చిన ఉపన్యాస సందర్భం ఏమిటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీలని లేదా ప్రతిపక్ష ప్రభుత్వాలని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడానికి, కుట్రలు చేయడానికి కేంద్రంలో ప్రయత్నం చేస్తుంది. ఈ కుట్రల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగబద్ధంగా. ఎందుకంటే రాజ్యాంగం గవర్నర్కి కొన్ని అధికారాలని, కొన్ని విధులని రాజ్యాంగం కల్పించింది. రాష్ట్రపతి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి గవర్నర్. ఆ గవర్నరు అధికారాలని దుర్వినియోగం చేసే ఒకానొక పరిస్థితిలో ఈనాటి కేంద్ర ప్రభుత్వం ఉంది అని ఒక చర్చ రాజ్యసభలో జరుగుతూ ఉన్నది. 1953 సెప్టెంబర్ 2వ తారీఖు. మీరందరూ గూగుల్లోకి వెళ్ళి ఆ డేట్ కొట్టి సెర్చ్ చేస్తే ఆ ఉపన్యాసం అంతా మీ ముందు ఉంటుంది. దాంట్లో ఒక చిన్న పారాగ్రాఫ్ను ఆధారం చేసుకొని ఇప్పుడు మేధావులు అనుకుంటున్న వాళ్ళు రాజ్యాంగం మీద చర్చ చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే,
My friends tell me that I have made the constitution, but I am quite prepared to say that I shall be the first person to burn it out. అది ఆయన చెప్పిన మాట. My friends tell me that I have made the constitution, but I am quite prepared to say that I shall be the first person to burn it out. ఇది ఆయన ఇంగ్లీష్లో చెప్పినటువంటి ప్రసంగం. నేను ఒక పారాగ్రాఫ్లో ఉన్న మధ్య లైన్లోకి వెళ్ళి మీకు చదివి వినిపించాను. పారాగ్రాఫ్లో ఉన్న పై లైను కింది లైన్తో సంబంధం లేకుండా చదివి వినిపించాను మీకు. ఆ పారాగ్రాఫ్ ఎట్లా మొదలైందో చదివితే తప్ప ఆయన ఆ మాట ఎందుకన్నాడో మీకు అర్థం కాదు. ఆ పారాగ్రాఫ్లో మొదలుపెట్టి ఆయన అన్న మాట తర్వాత ఇంకొక 20 లైన్లు ఉన్నది. అది చదివితే తప్ప మీకు అర్థం కాదు. నా మిత్రులు ఏమంటున్నారంటే తెలుగులో కూడా మీకు యాస్టీస్గా చదివి వినిపిస్తా. నేను దాని ట్రాన్స్లేషన్, ట్రూ ట్రాన్స్లేషన్ వినిపిస్తా. మెజారిటీగా ఉన్నవాళ్ళు, పారాగ్రాఫ్ ట్రాన్స్లేషన్ వినిపిస్తున్నా మీకు నేను. మెజారిటీగా ఉన్నవాళ్ళు బ్రిటిష్ పార్లమెంటులో అల్పసంఖ్యాక సమూహాల మరియు కింది స్థాయి ప్రజల సెంటిమెంట్లను ఏ విధంగా అణిచివేస్తున్నారో అందరికీ తెలిసిందే. బ్రిటిష్ పార్లమెంటును ఉద్దేశంలో పెట్టుకొని ఉపన్యాసాన్ని మొదలుపెట్టాడు. మెజార్టీగా ఉన్న వాళ్ళు బ్రిటిష్ పార్లమెంటులో అల్పసంఖ్యాకుల సమూహాల కింది స్థాయి ప్రజల సెంటిమెంట్లను ఏ విధంగా తక్కువ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. నా ప్రియమైన మిత్రులు, నేనే రాజ్యాంగాన్ని తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఏ ఆకాంక్షల కోసమైతే ఆ రాజ్యాంగం రూపొందించబడిందో, ఏ ఆకాంక్షల కోసమైతే రాజ్యాంగం రూపొందించబడిందో వాటిని నెరవేర్చలేనప్పుడు ఈ రాజ్యాంగాన్ని దగ్ధం చేసే పనిలో నేనే ముందుంటాను. పై వాక్యం మీకు చదివి వినిపించాలి ఇంగ్లీష్లో. నేనే ముందుంటాను. కానీ ఆ తర్వాత వాక్యం కంటిన్యూ ఎట్లా అయింది చూడండి. కానీ నేను ఇది కోరుకోవటం లేదు అంటే ఏమిటి? రాజ్యాంగాన్ని దగ్ధం చేస్తాననేటటువంటి మాట. కానీ నేను ఇది కోరుకోవటం లేదు, ఇది ఎవరికీ మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ మన ప్రజలు రాజ్యాంగాన్ని కొనసాగించాలని కోరుకున్నప్పుడు మెజారిటీ మరియు మైనారిటీ సమూహాలు ఉన్నాయనే విషయం ఇక్కడ కూర్చున్న మనం మర్చిపోకూడదు. రాజ్యసభలు కేవలం మైనార్టీలను గుర్తించటం అంటే ప్రజాస్వామ్యానికి హాని చేయటం అనే భావనని విడనాడాలి. అల్పసంఖ్యాకుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయరాదు. ఇక్కడ అల్పసంఖ్యాకులంటే మత మైనార్టీలు అని అర్థం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రభుత్వంలో, ఉద్యోగాల్లో, విద్యలో తక్కువగా ఉన్నవాళ్ళు అనే అర్థంలో వాడాడు. ఇక్కడ అల్పసంఖ్యాకుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయరాదు. నేను ఖచ్చితంగా చెప్పగలిగే విషయం ఏమిటంటే మైనార్టీలను దెబ్బతీసే పనులు గొప్ప అపాయాన్ని తెచ్చిపెడతాయి. ఇది మొత్తం పారాగ్రాఫ్కు సంబంధించిన తెలుగు అనువాదం. దీంట్లో నుంచి ఈ రాజ్యాంగాన్ని కాల్చివేసే వాడిలో నేనే మొదటి వాడిని అనే ఒక వాక్యాన్ని తీసుకొని పైన వదిలేసి కింద వదిలేసి నమస్తే తెలంగాణ దినపత్రికలో వరుసగా వ్యాసాలు వస్తూ ఉన్నాయి. అంబేద్కరే రాజ్యాంగాన్ని కాల్చేయమన్నాడు కదా, మార్చుకుంటే తప్పేమిటట అని ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల్చేయమన్నది నిజమా? అబద్ధం, తప్పు అని అనలేదు ఆయన. మాట ఆయన ఏమన్నాడు? ఈ వర్గ ప్రయోజనాలు, ఈ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చలేనప్పుడు నేను ఈ పని చేస్తా అన్నాడు. అది నేను కోరుకోవటం లేదు అన్నాడు.
పూర్తిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను కాంట్రడిక్ట్ ఆయనే చేసుకున్నాడు. నెక్స్ట్కి వచ్చేసరికి ఇది మంచిది కాదు అన్నాడు. ఈ అన్నిటినీ మనం బిట్వీన్ ద లైన్స్, మన టీచర్లు చాలా మంది ఉన్నాం గనక బిట్వీన్ ద లైన్స్ చాలా చెప్తూ ఉంటాం. మనం పై వాక్యానికి కింది వాక్యానికి మధ్యలో ఒక సారం ఉంటుంది, ఆ సారాన్ని గుర్తించండి అని విద్యార్థులకు చెప్పడానికే టీచర్ అవసరం. ఆ పుస్తకంలో ఉన్నట్టుగా వచనాన్ని చదివి వినిపించాలంటే మన అవసరం లేదు. ఈరోజు పిల్లలు చదువుకుంటారు, కానీ మన అవసరం ఎక్కడ ఉంది? పై లైన్కు కింది లైన్కు, పై పారాగ్రాఫ్కి కింది పారాగ్రాఫ్కి మధ్యన ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఏమిటి అని చెప్పడానికే మన అవసరం వస్తుంది. అది సాంఘిక శాస్త్రమైనా, సామాన్య శాస్త్రమైనా, తెలుగు లిటరేచర్ అయినా, ఇంగ్లీష్ లిటరేచర్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. మనం అక్కడ ప్రవేశిస్తాం. ఇవాళ మన ప్రవేశం ఇక్కడ అవసరం ఉంది. మనం జోక్యం చేసుకోవాల్సింది ఇక్కడ ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారు? బిట్వీన్ ద లైన్స్ ను వదిలేసి ఒక్క లైన్ తమకు అనుకూలంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో సమాజం అంతా పడిపోయింది. ఇదేమి తక్కువ ప్రచారం జరిగింది అనుకోవటం లేదు. మనం ఈడ ఒక 150 మంది కూర్చొని సమావేశం జరుపుకుంటున్నాం. ఈ నగరంలో, ఈ పట్టణంలో నాకు తెలిసి 3000 మంది టీచర్లు ఉండొచ్చు. కనీసం 2000 నుంచి 2500 మంది టీచర్లు ఉంటారు. ఈ 2500 మంది టీచర్లు ఉంటే ఇందులో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ 50% ఉంటారు కదా మన రిజర్వేషన్ ప్రకారం. 49.5 అంటే ఆల్మోస్ట్ 50%. 50% 2500లో 50% అంటే 1200 మంది ఇక్కడ ఉండాలి. 1200 మంది ఉంటే ఈ గ్రౌండ్ సరిపోదు. మరి 1200 మంది ఎక్కడ ఉన్నట్లు? మళ్ళీ ఓపెన్లో కూడా మిగతా 50% కూడా మనల్ని కొడతారు కదా. మనలేం తక్కువేం లేరు, కేవలం రిజర్వేషన్కి పరిమితం కాలే. ఆ ఓపెన్లో కూడా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ కలుపుకుంటే 1500-1600 మంది టీచర్లు మన వాళ్ళే ఉంటారు. ఈ మన వాళ్ళు ఎందుకు రాలేదు? ఆదివారం మాంసం తెచ్చుకొని భార్య పిల్లలతో వండుకొని తిని కూర్చుందామని అనుకున్నారా? అనుకుంటే అది వాళ్ళ తప్పు కాదు. అనుకునేటట్లు చేసిన భావజాలం తప్పు. ఆ భావజాలంలోకి వెళ్ళాలమ్మా. ఆ భావజాలం గురించి మనం మాట్లాడకుండా ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. మిత్రులారా, మీకు విన్నపం చేస్తున్నా, ఆ భావజాలాన్ని పారద్రోలడానికి ఇది ఒక ప్రయత్నం అనుకోండి. ఈ పట్టణంలో ఇది ఒక ప్రయత్నం అనుకోండి. ఇంతకన్నా పెద్ద సభ పెట్టొచ్చు. కేవలం రాజ్యాంగం అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించిన మ్యాటరా? కానే కాదు. భారతదేశ రాజ్యాంగానికి ఒక సమున్నతమైన లక్షణం ఉన్నది. లక్ష్యం ఉన్నది. ఆ సమున్నత లక్షణం ఏమిటంటే, భారతదేశంలో బుద్ధుడు, ప్రపంచంలో చూసినప్పుడు ఫ్రెంచ్ విప్లవం, అమెరికా విప్లవం, రష్యా విప్లవం, చైనా విప్లవం, ఇంగ్లాండ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఇది భారతదేశ రాజ్యాంగానికి మూలం. సమత ధర్మాన్ని బోధించిన బుద్ధుడు ఈ నేల మీద, మన రాజ్యాంగమైనా, మన రాజ్యాంగంలో ఉన్న విలువలైనా బుద్ధుని ఆధారం చేసుకొని మొదలైనటువంటి, ఈ బుద్ధుడిని ఆధారం చేసుకొని మొదలైన విలువ కేవలం కొన్ని వర్గాలకు సంబంధించిన విషయం కానే కాదు. ఈ విలువ అన్ని వర్గాలకు సంబంధించిన విలువ. ఈ విలువ భారతదేశ రాజ్యాంగ ప్రవేశిక ఏం చెప్తున్నది? భారతదేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలమైన మేము అని అనలేదు. భారతదేశ ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలవుతుంది భారతదేశ ప్రవేశిక. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పొందడానికి, ఆలోచనలలో, భావ ప్రకటనలో, విశ్వాసములో, ధర్మములో, ఆరాధనలో స్వాతంత్రాన్ని ఇవ్వటానికి, ఆస్తులలో, అంతస్తులలో సమానత్వాన్ని కల్పించటానికి ఈ దేశ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నాము అని ఉంది. ప్రవేశికలో ఉన్న విషయమే. సమానత్వం అంటే అందరూ సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే అందరూ సౌభ్రాతృత్వంతో ఉండాలని, సామాజిక న్యాయం అందరికీ అందాలని, మనుషులందరూ ఒకటిగా జీవించాలని ఒక సమున్నతమైన భావజాలాన్ని ఈ రాజ్యాంగం మనకి ప్రసాదించింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం అంటే
రాజ్యాంగాన్ని కాపాడుకోవటం అంటే ఎస్సీ ఎస్టీ బీసీల కర్తవ్యం మాత్రమే కాదు, ఇంకా కేవలం ఎస్సీ ఎస్టీల కర్తవ్యం మాత్రమే కాదు. ఈ మధ్యలో ఒక మిత్రుడు నాకు కలిసినప్పుడు ఆయన ఒక పెద్ద సంఘానికి నాయకుడు రాజ్యాంగాన్ని సమర్థిస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ వ్యతిరేకిస్తూ ఒక పోస్టర్ పెట్టాడట సోషల్ మీడియా. పెడితే ఆ మిత్రుడిని ఉద్దేశిస్తూ ఆయనను విమర్శిస్తూ ఆ సోషల్ మీడియాలో విరివిగా పోస్టులు వచ్చాయి. ఎవరి నుంచి వచ్చాయంటే అతడు ఏ సామాజిక వర్గానికి చెందినవాడు ఆ సామాజిక వర్గం నుంచి పోస్టులు వచ్చాయి. అతడు బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగం అంటే నీకేం పని అన్నా, రాజ్యాంగం అంటే ఎస్సీ ఎస్టీలది కదా, అంబేద్కర్ అంటే నీకేం పని అన్నా, అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాడు కదా అని పోస్టులు ఆయన నాకు చూయిస్తే చదివాను నేను. ఈ స్థితి ఎందుకు వచ్చింది సమాజంలో మనం ఆలోచించాలి. సమాజంలో ఈ స్థితి రావడానికి పాలక వర్గాలు చాలా సంవత్సరాల పాటు ప్రచారం చేశారు. అగ్ర వర్ణ భావజాలం, వర్గ భావజాలం, ఆధిపత్య భావజాలం ఉన్న వాళ్ళు చాలా రోజుల పాటు ఈ విషయాన్ని ప్రచారం చేసి మన మెదళ్ళలోకి నింపారు. అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాడు, వాళ్ళ కోసమే రాజ్యాంగం రాశాడు, వాళ్ళకే రిజర్వేషన్ ఇచ్చాడు అనే ఆలోచనని మన మెదళ్ళలో నింపి పడేశారు. భారతదేశ రాజ్యాంగాన్ని రాసినప్పుడు అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని తాను చేసిన పోరాటం, మొదటి నుంచి చేసిన పోరాటం ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని చేసిన పోరాటం. సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు సైమన్ కమిషన్ ముందు అంబేద్కర్ మాట్లాడాడు, చాలా విషయాలు మాట్లాడాడు. రిజర్వేషన్ల గురించి, రాజకీయ ప్రాతినిధ్యం గురించి, చదువుల ప్రాతినిధ్యం గురించి, ఉద్యోగాల ప్రాతినిధ్యం గురించి అంబేద్కర్ మాట్లాడాడు. సైమన్ కమిషన్ ఆయన ఇచ్చినటువంటి వినతి పత్రాలను తీసుకొని అంబేద్కర్ గారు చాలా నిర్దిష్టంగా ఆ రోజు అడిగారు. నిజానికి అంబేద్కర్ చేసిన పోరాటం అంతా ఆనాడు అస్పృశ్యుల కోసమే చేశారు. అది చరిత్రలో రికార్డ్ అయిపోయి ఉన్నది. దాన్ని మనం ఇవాళ కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన అస్పృశ్యుల నుంచి ఎదిగి వచ్చాడు గనక తన ప్రజల కోసం వెనుకబడిన ప్రజలన్నా, అల్పసంఖ్యాక వర్గాలన్నా, డిప్రెస్డ్ క్లాసెస్ అన్నా చాలా పదాలు వాడుకుంటూ వచ్చాడు ఆయన. డిప్రెస్డ్ క్లాసెస్ అన్నాడు, ఈ డిప్రెస్డ్ క్లాసెస్, మైనార్టీస్ అన్నాడు. వీటి అర్థంలో ఏమున్నాయి? వెనుకబడిన కులాలు, అణిచివేత గురైపోయే కులాలు, ఇవన్నీ అర్థంలో ఉన్నప్పటికీ సారాంశంలో ఆయన ఎస్సీల కోసం పోరాటం చేయటమే ప్రధాన కర్తవ్యంగా ఆ రోజు చేపట్టాడు. ఆ కర్తవ్యం నెరవేర్చాడు కూడా అంబేద్కర్. నెరవేర్చినప్పుడు అంబేద్కర్ పెట్టిన ప్రతిపాదనని చర్చించడం కోసం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఒకదాన్ని ఇంగ్లాండ్లో నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను బహిష్కరిస్తున్నామని చెప్పింది. హిందూ మహాసభ వాళ్ళని ఆహ్వానించారు. హిందూ మహాసభ వాళ్ళు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను మేము బహిష్కరిస్తున్నామని చెప్పారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెబితే అంబేద్కర్ ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం కోసం వెళ్ళాడు. పాల్గొని నేను ఎవరి తరపున ఈ దేశంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చానంటే నేను భారతదేశం తరపున వచ్చాను అని మాట్లాడాడు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని 170, 180 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పరిపాలించారు. మీరు పరిపాలించిన కాలంలో ఈ దేశానికి ఒరిగింది ఏమీ లేదు, ముఖ్యంగా మా డిప్రెస్డ్ క్లాసెస్ కు ఒరిగింది ఏమీ లేదు. కనుక వెంటనే మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో గర్జించారు. ఇది ఆయన మొత్తం భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచానికి చెప్పడానికి ఒక వేదికగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రపంచ మీడియా మొత్తం అక్కడ ఉన్నది ఇంగ్లాండ్. ఆ మీడియాకి తన బాధని, తన ప్రజల బాధని చెప్పాలి. కులం గురించి, అణచివేత గురించి, అన్యాయాల గురించి మొత్తం ప్రపంచానికి తెలియజేయడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకున్నాడు. వేదికగా ఉపయోగించుకొని మాట్లాడితే ప్రపంచ మీడియా మొత్తం రాసినప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి గాంధీ గారు
లేదా హిందూ మహాసభలో ఉన్నటువంటి మదన్ మోహన్ మాలవ్య గారు మీడియా ఏం రాసింది? భారతదేశ ప్రతినిధి అంబేద్కర్ అని రాసింది. భారతదేశ ప్రతినిధి అంబేద్కర్ అని రాసినప్పుడు గాంధీ గారు ఆశ్చర్యానికి గురయ్యారు. భారతదేశ ప్రతినిధి నేను కదా, అంబేద్కర్ ఎట్లా అవుతాడు? ఒకవేళ అంబేద్కర్ ప్రతినిధి అయితే డిప్రెస్డ్ క్లాసెస్ ప్రతినిధి, లేదా అస్పృశ్యులకు ప్రతినిధి, హరిజనులకు ప్రతినిధి కావాలి కదా, మొత్తం దేశానికి ప్రతినిధి ఎట్లా అవుతాడు అని ఆశ్చర్యానికి గురై అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకొని రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. గాంధీ, సరోజిని నాయుడు, మదన్ మోహన్ మాలవ్య వీళ్ళందరూ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనప్పుడు అక్కడ చర్చ జరిగింది. ఇవాళ మనం మాట్లాడుతున్న ఒక చిన్న అంశం రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేది. రాజ్యాంగం మొత్తం రిజర్వేషన్లు కాదు. ఏం చేశారంటే రాజ్యాంగం అనగానే రిజర్వేషన్లు అని చెప్పి పరిమితానికి గురి చేశారు. రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేది చిన్న అంశం. ఆ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ మాట్లాడుతున్నప్పుడు అల్పసంఖ్యాక వర్గాలు, డిప్రెస్డ్ క్లాసెస్ అంటే వాళ్ళ వెనుకబడిన కులాలు అని మనం ఏవైతే మాట్లాడుతున్నామో వాటి గురించి, అస్పృశ్య కులాల గురించి అంబేద్కర్ మాట్లాడాడు. మాట్లాడితే ఇక్కడి నుంచి భారతదేశం నుంచి గాంధీ అండ్ కాంగ్రెస్ ఏం చేశారో తెలుసా? అంబేద్కర్ భారతదేశంలో ఉండే హరిజనుల గురించి, వెనుకబడిన కులాల గురించి మాట్లాడడానికి అంబేద్కర్కి హక్కు లేదని ఉత్తరాలు రాయించారు. ఎవరి చేత రాయించారు? ఇక్కడున్న దళితుల చేత, ఇక్కడున్న వెనుకబడిన వర్గాల చేత. బ్రిటిష్ ప్రభుత్వానికి ఉత్తరాలు రాయించారు. మా ప్రతినిధి ఎవరంటే గాంధీ మా ప్రతినిధి, అంబేద్కర్ మా ప్రతినిధి కాదు అని రాయించారు. రాయిస్తే అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొందరు నాయకులు సమావేశమై అంబేద్కర్కు వ్యతిరేకంగా ఇంత పెద్ద కుట్ర జరుగుతుందని ఆలోచించి ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే ఆ సమావేశానికి ఆ రోజు వెనుకబడిన కులాలని, ఓబీసీలని మనం ఎవరైతే అంటున్నామో వాళ్ళు సమావేశానికి రాలే. కేవలం అస్పృశ్య కులాలు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసుకొని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్య కులాల తరపున మేం ప్రతినిధులుగా ఈ ఉత్తరాన్ని పంపిస్తున్నాం, ఈ లేఖ రాస్తున్నాం. మా ప్రతినిధి రౌండ్ టేబుల్ సమావేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కరే, మా ప్రతినిధి గాంధీ కాదు అంబేద్కరే అని వీళ్ళు ఉత్తరాలు రాశారు. రాస్తే అప్పుడు అంబేద్కర్ ఏం కావాలి ఈ ప్రజలకి? చదువుకోవడానికి రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలు చేయడానికి రిజర్వేషన్లు కావాలి, రాజకీయాల్లో పాల్గొనడానికి రిజర్వేషన్లు కావాలి. అంత మాత్రమే కాదు, అప్పటికే ముస్లింలకి భారతదేశంలో ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక నియోజకవర్గాల్లో ఉన్న సభ్యులని ఎవరు ఎన్నుకుంటారు? ముస్లింలు మాత్రమే ఓట్లేసి ఎన్నుకుంటారు. వేరే కులాల వాళ్ళు, వేరే మతాల వాళ్ళు వాళ్ళకి ఓట్లు వేయరు. ముస్లింలే ఓట్లేసి ప్రతినిధులు, వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకొని సభలోకి పంపిస్తారు. అంబేద్కర్ ఏమన్నారంటే ముస్లింలకి ఏ విధంగా ప్రత్యేక నియోజకవర్గాలు ఉన్నాయో మా అన్టచబుల్ పీపుల్కి ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలి, వాటిలో మా ప్రతినిధులని మేమే ఎన్నుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాలని అంబేద్కర్ మాట్లాడాడు. అప్పుడు గాంధీ ఏమన్నాడంటే అంబేద్కర్ మాట్లాడుతున్న విషయాలను నేను వ్యతిరేకిస్తున్నా, నేను ప్రతిఘటిస్తున్నా. మీరు దళితులని, అస్పృశ్యులని క్రైస్తవ మతంలోకి పంపించినా నాకు అభ్యంతరం లేదు, ఇస్లాం మతంలోకి పంపించినా నాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తానంటే నేను ఒప్పుకోను అని గాంధీ గారు లేచి ఆ సభలో మాట్లాడారు. మాట్లాడితే అప్పుడు అంబేద్కర్, గాంధీ గారు మీరు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఉంటే నీతో పాటు నేను నా ప్రజలు మొత్తం నిలబడే వాళ్ళం. అట్లా కాకుండా నీవు నా ప్రజల ప్రయోజనాలని అడ్డుకోవడానికి, నా ప్రజల హక్కులని అడ్డుకోవడానికి ఈ సమావేశాలకు వచ్చావా అని అంబేద్కర్ అడిగాడు. చాలా చర్చ జరిగింది వారిద్దరి మధ్య. ఈ చర్చని కొనసాగించడానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు. మీ ఇద్దరికి మధ్యన అంగీకారం కుదరటం లేదు కనుక మీరు ఒక వైట్ పేపర్ ఇచ్చిపోండి, సంతకం పెట్టి మేము నిర్ణయం తీసుకుంటాం అంటే గాంధీ గారు సంతకం పెట్టి వైట్ పేపర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంబేద్కర్ అన్నాడు, ఈ దేశంలో మహాత్ములు వచ్చారు పోయారు, వారి పాదధూళి సోకి ఏ రాయి మనిషిగా మారలేదు. అట్లే మా అస్పృశ్యుల జీవితాల్లో
బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, మహాత్ములు వచ్చినా, సంఘ సంస్కర్తలు వచ్చినా ఏ మార్పు రాలేదు గనక మేము బ్రిటిష్ వాళ్ళని నమ్మడానికి అవకాశం లేదు, మేము మిమ్మల్ని నమ్మము అన్నాడు. బ్రిటిష్ వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంటే గాంధీ తెల్ల పేపర్ మీద సంతకం చేసి వెళ్తాడు. కానీ అంబేద్కర్కి ఆ నమ్మకం లేదు గనక తాను చెప్పదలుచుకున్న విషయాలని పేపర్ మీద రాసి ఆ ప్రజల అక్కడ ఆ సభలో సబ్మిట్ చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది, కమ్యూనల్ అవార్డు ఇచ్చింది. ఆ కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకి రిజర్వేషన్ అని హామీ పడింది. ఈ దళితులకి రిజర్వేషన్ల కోసం హామీ పడినప్పుడు వెంటనే గాంధీ గారు నిరాహార దీక్షను మొదలుపెట్టాడు. పూనా జైల్లో నిరాహార దీక్షను మొదలుపెట్టి భారతదేశాన్ని నిట్ట నిలువున చీల్చడానికి బ్రిటిష్ ప్రభుత్వం కుట్ర చేసింది. ఆ కుట్రలో అంబేద్కర్ భాగమయ్యాడు. ఇది గాంధీ వాదన. కేవలం గాంధీ వాదన మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మీడియా మేధావులు, అప్పర్ క్యాస్ట్ మేధావులందరూ అంబేద్కర్ మీద బురద జల్లడం మొదలు పెట్టారు. బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి, బ్రిటిష్ వాళ్ళకి ఏజెంటుగా మారి గాంధీని చంపడానికి అంబేద్కర్ ఒక కుట్ర చేస్తున్నాడని చెప్పి మొత్తం దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టారు. అయినా అంబేద్కర్ ఎక్కడ కూడా తల వంచకుండా, వెన్ను చూపకుండా పోరాటం చేయాలనుకున్నాడు. ఆ పోరాటంలో భాగంగా గాంధీ ప్రాణమా రిజర్వేషన్లా అనే చర్చ వచ్చినప్పుడు గాంధీ ప్రాణం పోయినా అంబేద్కర్ వెనక్కి పోదలుచుకోలేదు. నా ప్రజల ప్రయోజనాలను గాంధీ ప్రాణంతో ముడిపెడితే ఏమిటో తెలుసుకోమని మీరు అన్నప్పుడు నా ప్రజల ప్రయోజనాల వైపే నేను నిలబడతా తప్ప గాంధీ ప్రాణం నాకు అవసరం లేదు అన్నాడు అంబేద్కర్. చివరికి అంబేద్కర్తో చర్చలకు వచ్చి గాంధీ ఆ రిజర్వేషన్ల గురించి చర్చలకు వచ్చి అన్ని ఒప్పుకొని కొన్ని పరిమితులతో, కొన్ని సవరణలతో విద్యారంగంలో రిజర్వేషన్, రాజకీయ రంగంలో రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఈ విషయాన్ని ఒప్పుకొని చివరికి గాంధీ ఒక్క దగ్గర మెలిపెట్టాడు. ఏమిటి అంటే దళితులకి ప్రత్యేక నియోజకవర్గాలనే విషయాన్ని నేను అంగీకరించను. దళితులకి రిజర్వ్ నియోజకవర్గాలు ఇద్దాం. కొన్ని నియోజకవర్గాలను రిజర్వ్ చేసి అందరూ ఓట్లేస్తారు, అందరి చేత వాళ్ళు ఎన్నుకోబడతారు. కేవలం దళితుల ఓట్లతో ఎన్నుకోబోవటం అనేటటువంటి దాన్ని, ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకోమని అంటే చాలా మంది మిత్రులు, అంబేద్కర్ మిత్రులు తనకి సూచనలు సలహాలు చేసి పట్టు విడుపుతో ఉండాలి. ఎక్కడన్నా ఒక దగ్గర కొన్నింటికి మనం అంగీకరించాలి. ఒక 5 సాధించుకుంటున్నప్పుడు ఒకటి వదిలిపెట్టడానికి సిద్ధం కావాలనుకున్నప్పుడు అప్పుడు అంబేద్కర్ అన్యమనస్కంగా, అయిష్టంగా ఆ ఒక్కదాన్ని వదిలేశారు. ఇట్లా మొదలైంది. భారత రాజ్యాంగ నిర్మాణం కావడానికి అంబేద్కర్ పాత్ర ఏమిటి అని అన్నప్పుడు 1930-35 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. 42 క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. 45లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోయింది. లేబర్ పార్టీ ఇంగ్లాండ్లో అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ ఒక ఆలోచన చేసి కొత్త ప్రభుత్వం ఇక మనం భారతదేశాన్ని పరిపాలించవలసిన అవసరం లేదు, పరిపాలించలేము. ఈ యుద్ధంలో సైన్యాన్ని కోల్పోయాం, డబ్బు నష్టపోయాం, 2 ప్రపంచ యుద్ధాల్లో పాల్గొనటం మూలంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనేక నష్టాలను చవిచూశాం గనక ఈ పెద్ద భారతదేశాన్ని పరిపాలించే పని ఇక మనం చేయలేమని లేబర్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా ఒక మంత్రుల కమిటీని ఇండియాకు పంపించింది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటం కోసం. ఆ మంత్రుల కమిటీ ఇండియాకు వచ్చి చాలా మందితో మాట్లాడుతూ, మీ దేశానికి స్వాతంత్రం ఇవ్వాలంటే మొట్టమొదలు మీ దేశాన్ని మీరు ఎట్లా పరిపాలించుకుంటారో ఒక రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవడం కోసం 1945లో మంత్రుల కమిటీ ఇక్కడికి వచ్చింది ఇంగ్లాండ్ నుంచి. వచ్చినప్పుడు భారత రాజ్యాంగం రాయాలంటే ఎంత చరిత్ర జరిగిందో అది తెలిస్తే ఇవాళ రాజ్యాంగాన్ని కొత్తగా రాయటం ఎట్లానో మనకు అర్థమవుతుంది. రాజ్యాంగం రాయటం అంటే అంత ఈజీగా జరిగే పని కాదు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే, తీసివేయటం అంటే అంత ఈజీగా జరిగే పని కాదు. ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడడానికి ఆనాటి ప్రాసెస్ అర్థమవుతే ఈనాడు దాని స్థితి ఏమిటో మనం అవగాహన చేసుకోవచ్చు. వాళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళని మహమ్మద్ అలీ జిన్నాను కలిశారు. ఆ మంత్రుల కమిటీ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కలిశారు, హిందూ మహాసభ వాళ్ళని కలిశారు, అంబేద్కర్ను కలిశారు. అందరితో సమావేశం పెట్టి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవాలంటే ఇందులో కొందరు సభ్యులు కావాలి,
మరి సభ్యులను ఎన్నుకోవడం ఎట్లా? అప్పటికి ఒక నిర్దిష్టమైన పద్ధతి భారతదేశంలో లేదు కనుక ఈ సభ్యులు ఎన్నుకోవటం ఎట్లా అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు చర్చలు జరుగుతున్న క్రమంలో జిన్నా గారు ఏమన్నారంటే, మేము భారతదేశంలో ఉండదలుచుకోలేదు కనుక మీరు వెంటనే మాకొక ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయండి అని జిన్నా ఒక ప్రతిపాదన పెట్టాడు. పెట్టినప్పుడు జాతీయ కాంగ్రెస్ ఏమన్నదంటే, మేము భారతదేశాన్ని రెండుగా విడగొట్టడానికి అంగీకరించడం లేదు, ఒకే రాజ్యాంగ పరిషత్తు ఏర్పడాలి, ఆ రాజ్యాంగ పరిషత్తు ద్వారా రాజ్యాంగ నిర్మాణం జరగాలి అని కాంగ్రెస్ అన్నది, హిందూ మహాసభ అన్నది. అన్నప్పుడు వీళ్ళ మధ్యన అంగీకారం కుదరలే. అంగీకారం కుదరనప్పుడు మంత్రుల కమిటీ వచ్చిన మంత్రుల కమిటీ ఏం చేయాలి? అంగీకారం వచ్చే వరకు ప్రయత్నం చేయాలి. అంగీకరించకపోతే సభ నుంచి బయటికి నెట్టిపడేసి మనం అనుకున్న చట్టాలను తెచ్చుకునేటటువంటి అంత అప్రజాస్వామికమైన ఆలోచన కలిగిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాదు. ఇవాళ ఈ అప్రజాస్వామికమైన విధానాలు మన చట్టసభలో చూస్తున్నాం. కానీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పారంటే, ముస్లింలు ఒప్పుకునే వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి, అప్పుడే రాజ్యాంగ పరిషత్ ఏర్పడుతుంది. కానప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం మనం. కానీ మీరు ప్రయత్నం చేయాలి, ఒక ప్రాసెస్ నడపాలని అంటే చాలా రకాల ప్రాసెస్ నడిపారు. అయితే ఈ లోపుగా భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు రాజ్యాంగ పరిషత్ ఎట్లా ఉండాలి, దాంట్లో ఏమేం రాయాలి, సభ్యులు ఎవరు ఉండాలి అని ఒక సమావేశాలను నిర్వహిస్తూ అభిప్రాయాలు సేకరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ సందర్భంలో జిన్నా గారు బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక విన్నపం పెట్టుకున్నాడు. మధ్యలో స్టాగ్నేషన్ వచ్చింది. రాజ్యాంగ పరిషత్తులకి సభ్యులు తీసుకోవాలంటే ఎన్నికలు జరగాలి. మరి ఆ ఎన్నికలు ఎట్లా జరగాలి? ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడి చొప్పున ఎన్నిక జరగాలి అని చెప్పారు. ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుడు. దీనితో పాటు సంస్థానాధీశులు, మనకి 500 సంస్థానాలు ఉన్నాయి అప్పటికి. ఈ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ ప్రతినిధులని రాజ్యాంగ పరిషత్తులోకి సభ్యులుగా పంపించే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. ఇది రెండోది. ఈ 2 రకాలుగా సభ్యులను ఎంపిక చేసుకొని రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం కావాలంటే ఇప్పుడు అంబేద్కర్ ఎన్నికలో పాల్గొన్నాడు. ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాశాడని అంటున్నాం కదా, రాసింది నిజమే. మరి రాయటానికి ఎంత ప్రాసెస్ జరిగింది? అంబేద్కర్ అంత ఈజీగా రాజ్యాంగ పరిషత్తులకి రానిచ్చారా? బాంబే నుంచి పోటీ చేశాడు, ఓడించాడు. ఇక్కడ నుంచి ఓడిస్తే తిరిగి బెంగాల్కి వెళ్తే అక్కడ ఒక మిత్రుడు ఆహ్వానించి బెంగాల్లో పోటీ చేయించి గెలిపించాడు. గెలిపిస్తే అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులోకి వస్తున్నాడు. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులోకి వస్తే వాళ్ళకు చాలా ప్రమాదము. ఏం ప్రమాదం అంటే, మొదటి 2 రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ ఏం మాట్లాడాడు? అస్పృశ్యులకు రిజర్వేషన్లు, వెనుకబడిన డిప్రెస్డ్ క్లాసెస్ అన్నాడు. సామాజికంగా అణచివేతకి గురైన వర్గాలకి రిజర్వేషన్లు అన్నాడు. అంటే ఏ అర్థం అది? ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకి రిజర్వేషన్ అనే అర్థంలో ఆయన 2 సమావేశాల్లో రౌండ్ టేబుల్ సమావేశంలో వాదన చేశాడు కనుక ఆ వాదన మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తులో కూడా చేస్తారు. అందుకే ఆయనని ఇక్కడికి రానివద్దు అని మొదలుపెట్టి ఇక్కడ ఓడించారు. అక్కడ గెలిస్తే ఆ గెలిచిన ప్రాంతాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో కలిపేశారు. పాకిస్తాన్ లో కలిపేస్తే ఇప్పుడు అంబేద్కర్ ఏ రాజ్యాంగం రాయాలి? ఏ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడవుతాడు? పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడవుతాడు. అప్పుడు అంబేద్కర్ తన మిత్రులు కలిసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు. మీరు ఇక్కడ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడే మా పరిస్థితి ఇట్లా ఉన్నది. మరి మీరు ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ అప్పర్ క్యాస్ట్ పీపుల్ మమ్మల్ని బతకనిస్తారా? మీరు ఆలోచించండి. నేను రాజ్యాంగ పరిషత్తులకు వెళ్లకుండా నా ప్రజల ప్రయోజనాలను నెరవేర్చేది ఎట్లా? నా ప్రజల ప్రయోజనాలకి చట్టబద్ధత ఎట్లా వస్తుంది? మీరు ఆలోచించండి అని ఒక లేఖ రాసి వెళ్ళి కలిస్తే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వాళ్ళకి సమాచారం పంపించింది. మీరేం చేస్తారో తెలియదు. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో లేకుండా భారతదేశ రాజ్యాంగం నిర్మాణం కాదు. భారతదేశ రాజ్యాంగ పరిషత్ ఏర్పడదు. కనుక అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ఉండవలసింది అంటే అప్పుడు మళ్ళీ బాంబే నుంచి కాంగ్రెస్ వాళ్ళే ఒకరిని రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేయించి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులకు తీసుకొచ్చారు. ఊకే రాజ్యాంగ
రాజ్యాంగం అంటే దళితులది, బీసీలది, లేకపోతే ఎస్టీలది, అంబేద్కర్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళది అని మాట్లాడేటోళ్ళకి ఈ చరిత్ర అంతా తెలుసా? అసలు అంబేద్కర్ రాకుండా ఇంతమంది ఎందుకు అడ్డుకున్నారు అనేది అర్థం కావాలి కదా. అప్పుడు రాజ్యాంగ పరిస్థితిలోకి వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడు? రాజ్యాంగ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత రాసుకున్నాడు అంబేద్కర్, ఒక అసాధ్యమైన పని సాధ్యమయ్యింది. నేను ఇక్కడికి రాననుకున్నా, ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ కావటం అనేది ఇది నేను అస్సలకే జీవితంలో ఊహించలేనటువంటి సంఘటన అన్నాడు. రాజ్యాంగ పరిస్థితుల్లోకి రాననుకున్నవాడు రాజ్యాంగాన్ని రాసే బాధ్యతను తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ రచనా కమిటీ ఆ బాధ్యతను తీసుకున్నాడు. తీసుకొని ప్రాసెస్ ఎంత మొదలైంది? ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు ఎన్ని రకాల చర్చలు చేశాడు. ఇంతకుముందు సింహాద్రి సారు మీకు సూచాయిగా ప్రస్తావన చేశాడు. ఆ ప్రస్తావనలో 2000 సమావేశాలు జరిగాయి. 2000 సమావేశాలంటే ఊహించండి మీరు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో 2000 సమావేశాలు జరిగి, ఆ సమావేశాల్లో ఎన్ని చర్చలు జరిగాయి, ఎంత నోట్స్ రాశాడు, ఎన్ని ప్రతిపాదనలు పెట్టాడు, ఎన్ని ప్రతిపాదనలు వెనక్కి వెళ్ళిపోయినాయి. సర్దార్ పటేల్ అండ్ టీం ఎంతగా అంబేద్కర్ను వేధించింది, ఎంతగా బాధించింది. ఎక్కడ కూడా ఆయన ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన ప్రజల కోసం గట్టిగా నిలబడి రాజ్యాంగాన్ని రాయడానికే పూనుకున్నాడు, రాశాడు. ఆ రాస్తున్నప్పుడు అనేక సందేహాలు అంబేద్కర్కు ఉన్నాయి. ఈ అనేక సందేహాలని అనేక సందర్భాల్లో చర్చకు పెడుతూ అంబేద్కర్కు ఇష్టం లేని చాలా విషయాలు భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయి, అది నిజమే. కానీ ఇష్టం లేని విషయాలు ఎన్ని ఉన్నాయో అంబేద్కర్కి ఇష్టమైన విషయాలు కూడా అన్ని ఉన్నాయి గనక ఆ ఇష్టమైన విషయాలని సాధించుకోవడం కోసం ఇష్టం లేని విషయాల కోసం రాజుపడ్డాడు. అంతమంది సభ్యులు ఓటకు కావాలని చర్చ వచ్చింది. ఓటకు కావాలని చర్చ వచ్చినప్పుడు అంబేద్కర్ 1927 సైమన్ కమిషన్ నుంచి మొదలు పెట్టాడు ఓటకు గురించి మాట్లాడటం. ఆ చర్చలో గాంధీ అండ్ కాంగ్రెస్ వాళ్ళ మిత్రులు ఏమన్నారు? ఓటకు ఎవరికి ఇవ్వాలి? డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఓటకు ఇవ్వాలి, భూస్వాములకి ఓటకు ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఓటకు ఇవ్వాలి, జమీందారులకి సంస్థానాధిపతులకి ఓటకు ఇవ్వాలి. మరి ఇప్పుడు ఈ వరుసలో నేను చెప్పిన ఈ బిల్లులో మనం ఎవరైనా ఉంటామా? మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా ఉంటామా? ఉండే అవకాశం లేదు. అందుకే అప్పుడు అంబేద్కర్ ఓటక్ అనేది ప్రతి మనిషికి పుట్టుకతో సహజంగా వచ్చే హక్కు, ఆ హక్కును కాదనడానికి మనకు హక్కు లేదు. భారతదేశ రాజ్యాంగంలో అంబేద్కర్ ప్రధానంగా పెట్టినటువంటిది ఓటు హక్కు. ఆ ఓటక్కు స్త్రీలకి కూడా ఓటక్కు నిరాకరించింది రాజ్యాంగ పరిషత్. కానీ అంబేద్కర్ కులంతో, మతంతో, లింగంతో, భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా, సామాజిక అంతస్తులతో సంబంధం లేకుండా 21 సంవత్సరాలు నిండితే తప్పనిసరిగా అందరికీ ఓటక్కు ఇవ్వాలని అంబేద్కర్ వాదన చేసి దాన్ని సాధించాడు. దాన్ని రాజ్యాంగంలో రాసిపెట్టాడు. ఈ ఓటక్కు మనమే వేస్తున్నామా? ఈ ఓటు బ్రాహ్మణులు వేయటం లేదా? రెడ్లు వేయటం లేదా? వెలుమలు వేయటం లేదా? బనియా వేయటం లేదా? కాయస్తులు వేయటం లేదా? మీరందరూ ఓట్లు వేస్తున్నా, మీ స్త్రీలు కూడా ఓట్లు వేస్తున్నారు అంటే రాజ్యాంగం అంబేద్కర్ మా కోసమే రాశాడా? రాయలేదు. అందరి కోసం, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి కోసం ఓటక్కు సాధించి పెట్టాడు అంబేద్కర్. ఆ రోజు ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ అది. మిత్రులారా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ఆనాడు బయట ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పటికి అంబేద్కర్ ఉద్యమాలు నిర్మాణం చేసి ఉన్నాడు కనుక ఆయన రాజ్యాంగ పరిషత్తులో పోరాటం చేస్తే బయట పోరాటం నడుస్తున్నది. కానీ ఆ రోజుల్లో ఉన్న వెనుకబడిన కులాలకి నాయకత్వం లేకపోవటం మూలంగా, ఆ కులాల్లో చైతన్యం లేకపోవటం మూలంగా, ఆ కులాల్లో వెనుకబడితనం వలన, ఆ వెనుకబడితనం కూడా ఎట్లా వచ్చిందంటే ఈ సమాజంలో ఉన్న వ్యవస్థ నిర్మాణంలో, వర్ణ వ్యవస్థ నిర్మాణంలో ప్రతి ఒక్కరికి ఒక కుల వృత్తి ఉండటం మూలంగా చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు, కమ్మర్లు, యాదవులు, గౌళ్ళు ప్రతి ఒక్కరు పద్మశాలీలు ఎవరికి వాళ్ళకి కుల వృత్తి ఉండటం మూలంగా వాళ్ళు చదువులోకి రాలేకపోయారు, ఉద్యోగాల్లోకి రాలేకపోయారు, ఈ సమాజాన్ని అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళకి ఆ చైతన్యం ఇచ్చే నాయకత్వం కూడా లేకుండా పోయింది. దాని వలన ఈ దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఆ వెనుకబాటుతనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఈనాటికి కొనసాగుతున్నది ఆ ప్రజల్లో. దాన్ని శాస్త్రీయంగా మనం అర్థం చేసుకోకపోతే, దాన్ని పరిష్కరించకపోతే మన లక్ష్యానికి మనం చేరుకోలేము, ఎన్నటికీ చేరుకోలేము. అప్పుడు అంబేద్కర్
పోరాటం చేసి లోపల రాజ్యాంగ పరిషత్తులో తన ప్రజల హక్కులు వచ్చినప్పుడల్లా, అడ్డుపడుతున్నప్పుడల్లా ఆయన అలిగి మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ రాస్తూ ఆ హక్కులను పొందుపరుచుకుంటూ వచ్చాడు. మరి బీసీలకు సంబంధించి, ఓబీసీలకు సంబంధించి అంబేద్కర్ సీరియస్గా ఆలోచించి ఆయన ఈ వర్గ ప్రజలు ఇవాళ ప్రధాన స్రవంతిలో లేకపోవచ్చు, కానీ ప్రధాన స్రవంతిలో లేకపోయినా ఎప్పుడో ఒకసారి ఆ ప్రజల ప్రయోజనాలు నెరవేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. నెహ్రూ గారు ఒక సందర్భంలో ఒక మాట ఆయన్ని అన్నాడు రాజ్యాంగ పరిషత్ సమావేశంలో పాల్గొంటూ. ఏమన్నాడంటే, భారతదేశానికి సేవ చేయటం అంటే కోట్లాది బాధితులకి సేవ చేయటమే. రాజ్యాంగ పరిషత్ సమావేశంలో పాల్గొని నెహ్రూ మాట్లాడిన మాట ఇది. ఆయన అప్పుడు తాత్కాలిక ప్రధానమంత్రి, ఆయనే రాజ్యాంగ పరిషత్తులో దీనికి కూడా ప్రధానమంత్రి లాంటి వాడు. నిజానికి అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ అయినా కూడా మొత్తం నడిపేది, కోఆర్డినేట్ చేసేది అంతా నెహ్రూరే ప్రధానమంత్రిగా. భారతదేశానికి సేవ చేయటం అంటే కోట్లాది బాధితులకు సేవ చేయటమే. దాని అర్థం దారిద్ర్యాన్ని, అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని, అవకాశాలలో అసమానతలను నిర్మూలించడం, ప్రతి కంటిలో ప్రతి కన్నీటి బొట్టును తుడవాలనేది ఈ తరం మహాత్ముడి ప్రగాఢ కోరిక. అది మన చేతిలో లేకపోవచ్చు, ప్రతి కంటిలో కన్నీరు లేకుండా చేయటం అనేది మన చేతిలో లేకపోవచ్చు, కానీ కన్నీళ్ళు కష్టాలు ఉన్నంత వరకు మన పని పూర్తి కాదు అని రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ మాట్లాడిన మాట. సమానత్వం, అన్నిట్లో అవకాశాల్లో సమానత్వం, దారిద్ర్యం లేకుండా ఈ కోట్లాది మంది బాధితులు ఎవరుంటారు ఈ దేశంలో? ఈ దేశంలో ఒక 50 కోట్ల మంది ఉంటే, ఆనాడు ఈ దేశంలో 30 కోట్ల మంది ఉంటే, ఈ 30 కోట్ల మందిలో 15 కోట్ల మంది బహుజన కులాలు, వెనుకబడిన కులాలు ఉంటారు. ఈ 15 కోట్ల మందికి చేయవలసిన సేవ ఉంది అని నెహ్రూ ప్రకటించాడు. దానికి అనుకూలంగానే అంబేద్కర్ అదే సభలో మాట్లాడితే ఏమన్నాడంటే, స్వాతంత్రం రావటం వలన 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చేసింది. ఆ తర్వాత కూడా రాజ్యాంగ పరిషత్ తన పనిని కొనసాగిస్తూ ఉన్నది. అప్పుడు స్వాతంత్రం రావడం వల్ల ఇక నుంచి ఏదైనా తప్పు జరిగితే బ్రిటిష్ వాళ్ళని నిందించే అవకాశం మనకు ఉండదు. ఇన్నాళ్ళు ఏ సమస్య వచ్చినా బ్రిటిష్ వాళ్ళని నెట్టేశాం. ఏ పొరపాటు జరిగినా ఇప్పటి నుంచి మనల్ని మనమే నిందించుకోవాల్సి వస్తుంది అని అంబేద్కర్ రాశాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాశాడంటే, చాలా జాగ్రత్తగా దూరదృష్టితో ఆలోచించి ఆయన ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, 340 ఈ మూడింటిని మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. బీసీలకి అంబేద్కర్ ఏం చేశాడు, బీసీలకి రాజ్యాంగం ఏం చేసింది అనే చర్చ వచ్చినప్పుడల్లా మన సమాజానికి మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఆర్టికల్ 15 బ్రాకెట్లో 4, ఆర్టికల్ 16 బ్రాకెట్లో 4, ఆర్టికల్ 340 బ్రాకెట్లో 1 వెనుకబడిన తరగతులంటే ఎవరు అనే విషయాన్ని చాలా క్లియర్గా అంబేద్కర్ నిర్వచించాడు. అక్కడ ప్రభుత్వానికి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకి అవకాశం కల్పించడానికి ఈ అధికరణలని నేను మీ ముందు ప్రతిపాదనగా పెడుతున్నా అని రాజ్యాంగ పరిషత్తులో పెట్టాడు ఆయన. వీటి ద్వారా ఏం చేయొచ్చు? ఇవాళ మీరు అంగీకరించకపోవచ్చు. సింహాద్రి సార్ అన్నారు కదా ఇంతకుముందు, ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వటం అంటేనే భూమి కింద పడినంతగా బాధపడిపోయారు వాళ్ళు. అది ఆకాశం కింద పడినంతగా బాధపడిపోయారు, భూమి బద్దలైనంతగా బాధపడిపోయారు. మళ్ళీ బీసీల రిజర్వేషన్లు ముందుకు తీసుకొస్తున్నాడేమిటి అంబేద్కర్ అని వాళ్ళు చర్చ చేసి వాటిని అడ్డుకుంటే, అప్పుడు అంబేద్కర్ ఏం చేశాడంటే, ఎప్పుడైనా సరే భారతదేశంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓబీసీల స్థితిగతులని విచారించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్న ఆ అవకాశం 341. దీని ద్వారా భారతదేశంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. వారి విద్యారంగంలో వారి స్థానం ఏమిటి,
ఉద్యోగాల్లో వాళ్ళ స్థానం ఏమిటి, రాజకీయ రంగంలో వాళ్ళ స్థానం ఏమిటి, ఆర్థికంగా వాళ్ళ స్థితిగతులు ఏమిటి విచారించడానికి భారతదేశ రాష్ట్రపతి ఒక కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. ఆ కమిషన్ చేసే అధ్యయనం వలన ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు అని అంబేద్కర్ అక్కడ చెప్పాడు. ఆ ఆర్టికల్లో చెప్పి అక్కడ చర్చ చేసి దీనికైనా అంగీకరించండి అని పోరాటం చేసి దానికి అంగీకరింపజేశాడు. అందులో భాగంగానే మనందరికీ తెలిసిన విషయం 1953లో కాలెల్కర్ కమిటీ అని కమిటీ వచ్చినప్పుడు, ఈ కమిటీ బీసీల జీవితాల మీద అధ్యయనం చేయడం కోసం వచ్చిన కమిటీ. ఈ కమిటీ దేని ప్రాతిపాదికగా వచ్చింది? 340 అధికరణం ప్రాతిపాదికగా వచ్చింది. ఆర్టికల్ 15, 16 అందరికీ సమాన అవకాశాలు అనే అంశం ప్రాతిపాదికగా ఆ కమిషన్ వచ్చింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 55లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ అమలు చేయలే. 79లో మరో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మండల కమిషన్ రిపోర్ట్. దానిని విపి సింగ్ అమలు చేశాడనే విషయం ఇప్పుడు నా ముందు వక్త మాట్లాడితే మనం విన్నాం. ఈ రిపోర్ట్లన్నీ రావడానికి 27% రిజర్వేషన్ రావడానికి, ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రావడానికి ఓబీసీ కులాలకి ఎక్కడ మూలము ప్రాతిపాదిక ఉన్నది అంటే 340 అధికరణంలో ఈ ప్రాతిపాదిక ఆనాడే అంబేద్కర్ రాసి పెట్టాడు. ఇవి నేను కేవలం రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలు మాత్రమే మీ ముందు ఉంచాను. రాజ్యాంగాన్ని ఎందుకు మనం కాపాడుకోవాలి? ఎందుకు కాపాడుకోవాలంటే కనీసం మనకి ఉద్యోగాల కోసమైనా, ప్రమోషన్ల కోసమైనా, మన పిల్లలకి చదువుల్లో సీట్ల కోసమైనా కాపాడుకోవాల్సిన 85% మంది ప్రజలుగా ఉన్న మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని గుర్తు చేయడం కోసం రిజర్వేషన్ల ప్రస్తావన చేశాం. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడానికి ఈ దేశంలో సామాజిక అసమానత్వం ఇంకా కొనసాగుతూ ఉన్నది. 75 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఊరికి దూరంగా ఉండే కులాలు ఊరికి దూరంగా ఉంటున్నారు. ఊరి మధ్యలో ఉండేటటువంటి కులాలు ఊరి మధ్యలో ఉంటున్నారు. ఆ దూరంగా ఉండే వారికి, మధ్యలో ఉండే వారికి, ఈ మధ్యలో ఇంకొక కొన్ని కులాలు ఉంటూ ఉన్నాయి. ఈ కులాలకి ఇంకా సమాజంలో సమానమైన గౌరవం దక్కలేదంటే వీరందరికీ సమాన గౌరవం దక్కడానికి రాజ్యాంగమే ప్రాతిపాదిక అని ఆనాడు అంబేద్కర్ చెప్పాడు. రాజ్యాంగ పరిషత్తులో పాల్గొన్నప్పుడు ఈ మొత్తం రాజ్యాంగానికి ఆత్మ వంటిది ఏమిటి అంటే ప్రాథమిక హక్కులే ఈ రాజ్యాంగానికి ఆత్మ వంటివి అని అంబేద్కర్ మాట్లాడాడు. ప్రాథమిక హక్కుల్లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మన భావాలని మనం స్వేచ్ఛగా చెప్పే అవకాశాల్లో సమానత్వం, ఉద్యోగాల్లో సమానత్వం, రాజకీయాల్లో సమానత్వం. దానితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆనాడున్న పరిస్థితి ప్రకారం ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే నీళ్లు తెచ్చుకోవాలంటే కొందరు మాత్రమే నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి, కొందరు బట్టలు ఇవ్వాలి, వాళ్ళని సమానంగా చూసే పరిస్థితి ఉండదు. కొందరు ఊళ్ళను శుభ్రం చేయాలి, వాళ్ళను సమానంగా చూసే పరిస్థితి ఉండదు. ఈ నీచమైన పనులు, తక్కువ పనులు, అంటలాని పనులు, ముట్టలాని పనులు చేసే వాళ్ళని ఊరికి దూరంగా పెడుతున్నారు గనక రాజ్యాంగం దీన్ని అంగీకరించదు. మనుషులందరూ ఒకటే, సమానంగా ఉండాలి అనే విషయాన్ని రాజ్యాంగం బోధిస్తుంది అని ఆయన ప్రాథమిక హక్కుల్లో ఆ విషయాన్ని ప్రస్తావన చేశాడు. ఈ ప్రాథమిక హక్కులని ఆత్మలాగా భావించి అంబేద్కర్ రాజ్యాంగంలో పెడితే ఇవాళ ఎందుకు ఈ పాలక వర్గాలకి రాజ్యాంగాన్ని తీసేయాలనిపిస్తున్నది? రాజ్యాంగం అడ్డు వస్తున్నది. ఎవరికి అడ్డు వస్తున్నది? వాళ్ళకి అడ్డు వస్తున్నది. మనం మాట్లాడకుండా మనల్ని చేయాలంటే రాజ్యాంగం మాట్లాడొచ్చు అని చెప్తున్నది, మనం కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నది, ఆ హక్కును సాధించుకోవచ్చు అని చెప్తున్నది. అందుకోసం ఈ రాజ్యాంగాన్ని తీసివేయాలి. భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రాథమిక హక్కులని పార్లమెంటు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి రాజ్యాంగం రాసింది కనుక ఈ ప్రాథమిక హక్కుల జోలికి ఎవడు వెళ్ళడానికి వీల్లేదు. నిజానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక 2-3 విషయాలు మన ముందు పెట్టారు. మనం వాటి గురించి కూడా ఆలోచించాలి. ఏమన్నారు? రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తానంటున్నానంటే ఎస్సీలు 19% ఉన్నారు, 19% ఎస్సీలకి రిజర్వేషన్లు పెంచాలి కదా, అందుకే రాజ్యాంగం మార్చాలి. స్త్రీలకి రిజర్వేషన్ ఇవ్వాలి కదా, అందుకే రాజ్యాంగం మార్చాలి. ఎస్టీలు 11% ఉన్నారు కదా, వాళ్ళకి రిజర్వేషన్లు 6.5 ఉన్నది, 7 వరకే ఉన్నది కదా, వాళ్ళకు పెంచాలంటే రాజ్యాంగం మార్చాలి. ఇది నిజమా? ఇది నిజం కాదు. మీ అందరికీ తెలుసు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు,
ఇక్కడ ఎస్టీలకి 1983కు ముందు 4% రిజర్వేషన్ ఉన్నది ఎస్టీలకి. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్టీ రిజర్వేషన్ను 6% చేశాడు. ఏ రాజ్యాంగాన్ని మార్చి చేశాడు? రాజ్యాంగమే కల్పించింది. ఏం కల్పించింది? ఎస్సీ ఎస్టీలకి ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిర్దిష్ట పరిస్థితులకి జనాభాని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనే విషయాన్ని రాజ్యాంగమే చెప్పింది, అవకాశాన్ని కల్పించింది. కనుక ఎన్టీ రామారావు 4% ఉన్న రిజర్వేషన్ని 6% చేశాడు. 14% మాత్రమే ఆనాటికి 83 నాటికి ఎస్సీలకి రిజర్వేషన్ ఉంటే దాన్ని 15% చేశాడు. ఎట్లా చేశాడు? బీసీలకి 27% రిజర్వేషన్ 44% చేశాడు ఎన్టీ రామారావు. చేస్తే తన హైకోర్టుకు వెళ్ళి కొట్టేయించారు. 44% ఎట్లా చేశాడు? రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగంతో సంబంధం లేదు. తమిళనాడులో బీసీలకి 50% రిజర్వేషన్ ఉంది ఓబీసీలకి. మరి 50% రిజర్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రాజ్యాంగాన్ని మార్చి ఏ కొత్త రాజ్యాంగం రాసి ఆ రిజర్వేషన్ ఇచ్చారు? కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలకి 80% రిజర్వేషన్ ఉన్నది. ఇక్కడ 15 ఎందుకున్నది, అక్కడ 80 ఎందుకున్నది? రాజ్యాంగాన్ని తీసివేయలేదే. రాజ్యాంగం రిజర్వేషన్ పెంచాలనుకుంటే, రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే రాజ్యాంగం యొక్క అవకాశాన్ని కల్పించింది కనుక దాని ప్రకారం నిజంగా చంద్రశేఖరరావు గారు తలుసుకుంటే, వారు చిత్తశుద్ధితో భావిస్తే 19% ఉన్న ఎస్సీలకి 19% రిజర్వేషన్ ఇవ్వచ్చు ఈ రాజ్యాంగబద్ధంగానే. ఎస్టీలకి 11% ఇవ్వచ్చు. ఓబీసీలు 53% ఉన్నారు, 53% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించవచ్చు. కనుక మిత్రులారా, రాజ్యాంగం మార్చడానికి రిజర్వేషన్ కల్పించడానికి ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పుడు ఈ దేశ ప్రధానమంత్రి గారు వెనుకబడిన కులాలు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటే ఒక్క కలంపోటుతో పార్లమెంట్లో చట్టం చేసి 10% రిజర్వేషన్ ఇచ్చాడు. రాజ్యాంగాన్ని తీసేసేదా? మీరు ఏవైతే పొందాలనుకుంటున్నారో మీరు పొందడానికి కావలసిన ప్రాతిపాదిక భారతదేశ రాజ్యాంగంలో ఉన్నది కనుక ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ దేశ మౌలిక భావాన్ని విడనాడటమే, ఈ దేశ మౌలిక భావం మీద దెబ్బ కొట్టడమే. అందుకే మిత్రులారా, మనం ఈ జంక్షన్లో నిలబడి, ఈ పరిస్థితుల్లో నిలబడి ఆలోచిస్తున్న క్రమంలో మనకొచ్చిన ప్రమాదం, ఇవాళ భారత రాజ్యాంగం దగ్గరికి వచ్చారు, రేపు మన జీవితాల దగ్గరికి వస్తారు. చదువుకున్నటువంటి వాళ్ళు, ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు, మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించవలసినది. ఈ ప్రమాదం ఒక కొత్త రాజ్యాంగం రూపొందించబడి ఆ కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగానే ఈ దేశాన్ని కార్పొరేట్ శక్తులు పరిపాలిస్తున్నాయి. కార్పొరేట్ శక్తులు, ఈ కార్పొరేట్ శక్తులు ఈ దేశంలోకి ప్రవేశించి వాళ్లకు రాజ్యాంగం అడ్డుపడుతున్నది. ఎట్లా అడ్డుపడుతున్నది? అడవుల్లోకి పోవాలంటే భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఒక షెడ్యూల్ ఉన్నది. ఆ షెడ్యూల్ 170 యాక్ట్ ఉన్నది. ఆ యాక్ట్ అడ్డుపడుతున్నది. ఈ రాజ్యాంగాన్ని తీసివేస్తే వాళ్ళు సులభంగా అడవుల్లోకి ప్రవేశించవచ్చు. మల్టీనేషనల్ కంపెనీలు, ఇక్కడ చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి అనుకూలమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి కనుక ఇవి ఎక్కడ పోవాలన్నాయి, కంపెనీలకు అడ్డుపడుతున్నాయి. రాజ్యాంగాన్ని తీసేస్తే అప్పుడు ఈజీగా వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. మల్టీనేషనల్ కంపెనీలకి, అగ్రకులాలకి అవకాశంగా ఉండడానికి భారతదేశ రాజ్యాంగాన్ని మార్చడానికి లేదా తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఇంకో రూపంలో మనువాద రాజ్యాంగాన్ని, మనుధర్మాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకొనకపోతే, ఈ ప్రాథమిక స్థాయిలోనే దీన్ని అడ్డుకొనకపోతే తిరిగి మళ్ళీ మనం బట్టలు ఉతుకోవడం కోసం, గొర్రెలు గాయడం కోసం, చెట్టు ఎక్కడం కోసం, చెప్పులు కుట్టడం కోసం, బట్టలు వేయడం కోసం మన జీవితాన్ని అక్కడికే పరిమితం చేసి మీకెందుకు ఉద్యోగాలు, మీరెందుకు సైంటిస్టులు, మీరెందుకు ఐఏఎస్ ఆఫీసర్లు, మీకెందుకు చదువు అనే పరిస్థితి దాపురించక ముందే మనం అందరం అలర్ట్ కావాల్సిన బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో 19 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటే 19 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు అంటే మంత్రుల దగ్గర ఉంటారు. మంత్రులు ఏం మాట్లాడాలా, ఏం రాయాలా, ఏ జీవో తీసుకురావాలా మొత్తం వీళ్ళే చూస్తూ ఉంటారు. ఒక్క ఓబీసీ కూడా లేడు, ఒక్క ఓబీసీ లేడు. అక్కడ 19 మందిలో ఐఏఎస్ ఆఫీసర్లు లేరా ఓబీసీ కులాల నుంచి?
కానీ ఓబీసీ కులాల నుంచి అక్కడికి వెళితే వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా మారుతారు కనుక మనకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన వాళ్ళు ఉన్నారా? ముఖ్యమంత్రుల ఆఫీసులలో మన వాళ్ళు ఉన్నారా? మంత్రి మండలిలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల దగ్గర ప్రధానంగా పనిచేసే దగ్గర మన వాళ్ళు ఉన్నారా? లేరు. ఇప్పటికే మనకు అవకాశాలు లేవు. రేపు రాజ్యాంగమే లేకపోతే అవకాశాలు లేకుండా చేస్తారు కనుక మనం చైతన్యం కావటం ఒక అంశం అయితే, ఈ సమాజాన్ని చైతన్యం చేసి రాజ్యాంగాన్ని సమానత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆ క్రమంలో మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సదస్సు చేసి నన్ను ఇక్కడికి పిలిచి ఈ గంట సేపు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.